అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. మనకు 2025వ సంవత్సరం 25వ తేదీన షట్తిల ఏకాదశి వచ్చిందండి. ఈ ఏకాదశి రోజు జన్మజన్మల దారిద్ర్యం పోయి అష్టైశ్వర్యాలు కలిగి జాతకంలోని దోషాలు తొలగాలంటే ఈ విధముగా చేస్తే తొలుగుతాయని పెద్దవారు చెబుతున్నారండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. మనకు వచ్చే అన్ని ఏకాదశులు ప్రత్యేకమైనవేనండి. పుష్యమాసంలో వచ్చే షట్తిల ఏకాదశికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. అసలు షట్తిల ఏకాదశి అంటే అర్థము నువ్వులను 6 రకాలుగా ఉపయోగించడమని పెద్దలు అంటున్నారు. ఈ విధముగా నువ్వులను ఉపయోగిస్తే జన్మజన్మల దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మొదట నువ్వులను పొడి చేసి శరీరానికి రాసుకోవాలి. మరియు మనం స్నానం చేసే నీటిలో నువ్వులను వేసి వాటితో స్నానం చేయాలి. మరియు స్నానం చేసిన తరువాత కొన్ని నువ్వులను గ్లాసులో అంటే తాగే నీటిలో వేసుకొని త్రాగాలి. మరియు మనం తినే ఆహార పదార్థాలలో నువ్వులు ఉండేలాగా చూసుకోవాలి. మరియు నువ్వులను దానం చేయాలి. ఈ విధముగా చేస్తే ఉన్న దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, జాతకములో దోషాలు పోతాయని పెద్దలు అంటున్నారు. మరియు షట్తిల ఏకాదశి వ్రతకథ, దీనిని వినడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ కథను శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి స్వయంగా వివరించి చెప్పాడు. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక ధనవంతురాలు ఉండేది. తన సంపదను దాన ధర్మాలకు ఖర్చు చేయడం మొదలుపెట్టింది. ఏది అడిగినా తన దగ్గర లేదు అనకుండా అందరికీ దాన ధర్మాలు చేసేది. డబ్బును మరియు విలువైన వస్తువులను, బట్టలను, ఎవరికి ఏది కావాలంటే అది దానము చేసేది. కానీ ఆమెకు ఒక గుణము ఉండేది. అది ఏమిటంటే ఆమె ఎవ్వరికీ ఆహారము పెట్టేది కాదు. ఆహారము తప్ప ప్రజలకు కావలసినవన్నీ ఇచ్చేది. కానీ అన్ని రకాల దానాలలోనూ అన్నదానము అత్యంత పుణ్యప్రదమని అంటారు. అందుకే శ్రీ మహావిష్ణువు ఆమెకు అన్నదాన మహిమను తెలియచేయాలని చెప్పి ఒక భిక్షకుడి రూపాన్ని ధరించి ఆ ధనిక మహిళ వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఆహారం పెట్టుమని వేడుకున్నాడు. ఆ స్త్రీ మాత్రము ఆయనకు ఆహారం ఇవ్వడానికి అస్సలు ఇష్టపడలేదు. సరికదా అతన్ని చాలా తిడుతూ తరిమి కొడుతుంది. భిక్షగాడు ఆహారం పెట్టుమని పట్టుబట్టడంతో అతని భిక్షపాత్రలో కోపంతో ఒక మట్టి ముద్దను వేసి అతనిని అవమానిస్తుంది. అయినా కూడా విష్ణుమూర్తి భిక్షకుడి రూపంలో ఉన్నాడు. కానీ అతనికి ఏమాత్రము కోపము రాలేదు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ధనవంతురాలు తన ఇంటిలోకి వెళుతుంది. ఆమె ఇంట్లో వండిన ఆహారమంతా చూసేసరికి మట్టిగా మారిపోయి ఉంటుంది. అది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఆమెకు ఎంత సంపద ఉన్నప్పటికీ తినడానికి ఆహారం మాత్రం లేకుండా పోయింది. వండిన పదార్థాలు మరియు ఏ ఆహార పదార్థాలు కొనుగోలు చేసినా కానీ పదార్థాలన్నీ మట్టిగా మారిపోయేవి. దానితో ఆమె ఏ విధమైన ఆహారమో తినలేకపోయింది. ఆకలికి తట్టుకోలేక
ఏ ఆహారము తీసుకోకపోవడంతో ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం ప్రారంభించింది. తనను రక్షించుమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. భగవంతుడు ఒకసారి ఆమె కలలో కనిపించి మట్టి ముద్ద వేసి భిక్షకుడిని అవమానించినందుకు ఫలితంగా ఈ దుస్థితి నీకు కలిగినదని, పేదలకు అన్నదానము చేయుమని, షట్టిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించుమని భగవంతుడు ఆ స్త్రీకి ఆదేశిస్తాడు. శ్రీ మహావిష్ణువు చెప్పిన ఆ రెండింటిని ఆచరించడంతో ఆమె కోల్పోయినదంతా తిరిగి పొందగలిగింది. అప్పటి నుంచి ఆమె పేదలకు అన్నదానం చేయడం ప్రారంభించి సద్గతులు పొందుతుంది. షట్టిలా ఏకాదశి వ్రతాన్ని పూర్తి విశ్వాసముతో, భక్తితో ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు సకల సంపదలు ఇవ్వడముతో పాటు శ్రేయస్సు, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఈరోజు పేదలకు ఆహారము, బట్టలు, విలువైన వస్తువులు, డబ్బు దానము చేయడం అత్యంత పుణ్యప్రదము అని నారదునికి శ్రీ మహావిష్ణువు వివరించాడు. ఈ విధముగా ఆమె మరణించిన తర్వాత వైకుంఠానికి వెళ్ళింది. ఈ కథను ఎవరైతే వింటారో వారికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నంతకాలం సుఖ సంతోషాలు కలుగుతాయి. కథ సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.